ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన అంతరంగిక జీవితము, బాహ్య జీవితము రెండిటి గురించి కూడా శ్రద్ధ కలిగిన వాడు. రెండిట్లో కూడా ఆశీర్వదించేవాడు, ఏ విధంగా నడవాలో బోధించేవాడు. మన ఆంతరికంగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుణ్ణి క్షమాపణ కోరుకున్నప్పుడు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ భాగ్యం వల్ల మనం చూస్తుండగా చెరలో నుంచి మనం రప్పించబడతాము. మనకున్న బంధకాలు, పాప బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మిమ్మల్ని సమకూర్చి మనల్ని నడిపిస్తాడు. ఈ లోక మార్గంలో ఎలా నడవాలి అన్నది దేవుడు మాత్రమే మనం నడిపించగలడు. మన చెయ్యి దేవుని చేతిలోకి తీసుకుంటాడు కాబట్టి ఆయన మన చేతిని పట్టుకొని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మన ఆంతరంగిక జీవితము అభివృద్ధి చెందడము, దేవునితో పాటుగా మనం నడవడం మాత్రమే కాదు, ఈ లోక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఈ లోక ప్రయాణంలో కూడా జనులందరూ చూచుండగా అందరి దృష్టి యందు మనకి ఖ్యాతి, మంచి పేరు, మన గౌరవము మరియు మన యొక్క మంచి పేరు కూడా దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క అంతరంగిక జీవితం ఈ బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ బాహ్యంగా కూడా మనల్ని ఎత్తైన స్థానంలో ఉంచుతానని చెప్తున్నాడు. యోసేపుని, దానియేలుని ఇలాంటి వారిని మనకి బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు చూపించాడు, అలా గుర్తుగా ఉంచాడు అంటే అటువంటి విధంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మనందరినీ. అటువంటి వారిని ఒక ఎగ్జాంపుల్గా అక్కడ బైబిల్ గ్రంథంలో మనకి పెట్టి ఉంచాడు. మనందరినీ కూడా ఆ విధంగానే ఖ్యాతి, మంచి పేరు దయచేసేవాడు దేవుడు అని చెప్తున్నాడు. వారు కూడా ఆంతరిక జీవితంలో ఎంతో బలంగా ఉన్నప్పుడు మరి బాహ్య జీవితంగా కూడా పేరు, మంచి పేరు, ఖ్యాతి తెచ్చుకున్న వారిగా ఉన్నారు. ఇదంతా దేవుని యొక్క నడిపింపులో జరిగింది. అటువంటి కృప మనకి దేవుడు మాత్రం దయచేస్తాడు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ప్రభా, ఖ్యాతి, మంచి పేరు అది యొక్క నీ కృపను బట్టి మాకు దయచేస్తానన్నావు ప్రభా. మా అంతరంగిక జీవితాన్ని నీ చేతితో పట్టుకొని తండ్రి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని సమకూర్చండి, ఎత్తైన స్థానంలో మమ్మల్ని ఉంచమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభా. మా యొక్క ఖ్యాతి గురించి, మంచి పేరు గురించి ఈర్ష్యపడేవాళ్ళు ప్రభా, వాళ్ళందరినీ నీ చేతులకు అప్పచెప్తాను. నువ్వు మంచి పేరు, నువ్వు ఖ్యాతి ఇచ్చేటప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు కనుక అటువంటి గొప్ప ఆశీర్వాదం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.